హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చూస్తున్నారు కదా, మనం 10th క్లాస్ ఎగ్జామ్ సెంటర్ దగ్గర ఉన్నాం. పిల్లలు అయితే మార్నింగ్ ఎగ్జామ్ రాయడానికి వెళ్ళారు. ఇప్పుడు ఒక 10-15 మినిట్స్ అయితే బయటకు వస్తారు పిల్లలు. ఎగ్జామ్ ఎలా రాశారు, పేపర్ టఫ్ ఉందా ఈజీ ఉందా, లోపల స్లిప్లు ఏమైనా జరిగాయా, ఈ రోజు తెలుగు ఎగ్జామ్ ఫస్ట్ ఎగ్జామ్. పిల్లలైతే చాలా మంది ఆతృతగా లోపలికి వెళ్ళారు. బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు ఎగ్జామ్ ఎలా రాశారు, టఫ్ గా ఉందా, ఏమన్నా స్లిప్పులు జరిగాయా మనం అడుగుదాం. ఒక్కొక్కరిగా ఇంటర్వ్యూ చేద్దాం పిల్లల్ని. అలాగే మన 2024లో ఎలక్షన్స్ జరిగాయి. నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. జగన్ ప్రభుత్వంలో బాగానే జరిగాయి ఎగ్జామ్స్. పిల్లలు కూడా చాలా మంది పాస్ అయిపోయారు ఫెయిల్ కాకుండా. ఇప్పుడు 2025లో మళ్ళీ వచ్చింది కదా మనకు ప్రభుత్వం. ఈ నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో పేపర్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. పిల్లలు అయితే బయటకు వస్తున్నారు. ఏంద్రీ ఓపెన్ చేసా మంచి జూమ్ అవుట్ జూమ్ ఇన్. ఎగ్జామ్ ఎట్లుంది తమ్ముడు? పేపర్ ఎట్లుంది? పేపర్ ఈజీ ఉందా? స్లిప్పులు జరిగినాయా? లేదు, స్లిప్పులు జరగలేదా? ఓకే, పాస్ అవుతావా? ఆల్ ది బెస్ట్. హాయ్ తమ్ముడు. ఆయన ఎట్లుంది పేపర్? ఈజీగానే ఉంది. పాస్ అవుతావా? పాస్ అవుతాం. స్లిప్పులు జరిగినాయా? ఏం జరగదన్న. స్లిప్లు ఏం జరగలేదా? అంటే కొత్త ప్రభుత్వం వచ్చింది కదా చంద్రబాబు నాయుడు. జగన్ ప్రభుత్వంలో బాగానే జరిగినాయి, చాలా మంది పాస్ అయినారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చింది కదా, ఎట్లుంది? స్లిప్లు ఏమైనా జరిగినాయా? తక్కువ, ఎవరో ఒకరు స్క్వాడ్ రానప్పుడు స్లిప్లు జరిగినాయి. ఓకే కదా, పాస్ అవుతావా? పాస్ అవుతాం. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అన్న. హాయ్ తమ్ముడు. చెప్పనా? బాగా రాసినావా? బాగా రాసినా. ఇన్విజిలేటర్స్ అందరూ బాగానే కార్పొరేట్ చేసినారా? ఏడవనా మంచులకి ఎన్నగా తొక్కి పారదింగుతుండారు. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. తొక్కి పారేస్తున్నారంట. స్లిప్లు ఏం జరగట్లేదు, చాలా స్ట్రిక్ట్ జరుగుతున్నాయి ఎగ్జామ్స్. ఇలా జరిగితేనే మన స్టేట్ గానీ మన స్టూడెంట్స్ కానీ డెవలప్ అవుతారు. స్లిప్లు జరిగితే చాలా మంది 10th లో పాస్ అవుతారు, ఇంటర్ అయిన తర్వాత ఫెయిల్ అయిపోతారు. ఎలా చదువుతున్నావు డైలీ? క్లాట్లో వేయమనుకుంటా. బ్లాక్ లేవు అనుకుంటా. తమ్ముడు ఇట్లయితే కష్టం జీవితంలో. ఆల్ ది బెస్ట్ బ్రో. హాయ్ బ్రో. చెప్పాలా బ్రో? చెప్పాలా? నీ కాదు బ్రో, నువ్వు చెప్పాలి. ఎట్లా రాసినావు ఎగ్జామ్? బాగా రాసిన. బాగా రాసిన బ్రో. పేపర్ ఎట్లుంది? పేపర్ టఫ్ అయితే లేదు, ఈజీ లేదు, మిడిల్ లో ఉంది. పాస్ అవుతావా? పక్క వస్తాయి బ్రో. పాస్ పైన. అంటే లాస్ట్ ఇయర్ వైసీపీ ప్రభుత్వం కదా, చాలా మంది రాసి పాస్ అయినారు. టీడీపీ ప్రభుత్వంలో పేపర్ ఈజీ ఉందా కష్టం ఉందా? ఈజీగానే ఉంది, పోయినసారి కంటే ఇప్పుడు ఈజీగా ఉంది. లాస్ట్ ఇయర్ చాలా మంది పాస్ అయిపోయారు, ఈ ఇయర్ కూడా పాస్ అవుతారు. ఈ ఇయర్ 100కి 99% పక్క పాస్ అవుతారు. సీసీ కెమెరాలు అంటారు, నిజమేనా? సీసీ కెమెరాలు అయితే లేవు, అవి అబద్ధాలే. సీసీ కెమెరా అయితే లేవు, అవి బయట ఉన్నాయి కానీ క్లాస్ రూమ్ అయితే అసలు లేవు. వరండాలో ఉన్నాయి, వరండాకి బయట గ్రౌండ్ నడిచే ప్లేస్ లో వరండాలో ఉన్నాయి, క్లాస్ రూమ్ లో లేవు. లేవు. ఓకే, అన్ని పాస్ అవుతావు కదా? పాస్ అవుతా. ఆల్ ది బెస్ట్. ఓకే, హాయ్ సిస్టర్. హాయ్ అన్న. ఎగ్జామ్స్ బాగా రాసినా? బాగా రాసినాం అన్న. స్లిప్లు ఏమైనా జరిగినాయా? స్లిప్లు అస్సలు లేదు, స్ట్రిక్ట్ గా జరిగింది ఎగ్జామ్ అయితే. సీసీ కెమెరాలు ఉన్నాయా? లేవు, సీసీ కెమెరా అయితే లేవు. స్క్వాడ్ అయితే వచ్చింది. బిట్ పేపర్ చెప్పారా? బిట్ పేపర్ ఎవ్వరు చెప్పలేదు, మేమే రాసాము. అంటే లాస్ట్ ఇయర్ వైసీపీ గవర్నమెంట్ కదా, చాలా మంది పాస్ అయిపోయారు. ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ వచ్చింది, ఇప్పుడు పాస్ అవుతారా స్టూడెంట్స్? ఖచ్చితంగా 100% పాస్ అవుతారు, డౌటే లేదు. అంటే నారా చంద్రబాబు నాయుడు చాలా స్ట్రిక్ట్ ఉంటాయి, చాలా మంది టఫ్ ఉంటాయి, చాలా మంది ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది అన్నారు. అస్సలు ఫెయిల్ అయ్యే అవకాశం అయితే లేదు, చాలా ఈజీగా ఉంది పేపర్. అసలు చదువుకున్న మాత్రం ఖచ్చితంగా 90% పాస్ అవుతారు. చదువుతున్నారా మరి మీరు? ఎస్ సార్, బాగా చదువు. ఆల్ ది బెస్ట్ అందరికి. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అయ్యన్న బాగా రాసినావా? బాగా రాసిన. ఎట్లుంది పేపర్? ఎట్లుంది పేపర్ మొత్తం బాగానే ఉంది. టఫ్ ఉందా ఈజీ ఉంది? ఈజీగా ఉంది పేపర్. ఈజీగా ఉందా? అన్ని పాస్ అవుతావా? అన్ని పాస్ అవుతాయి. లాస్ట్ ఇయర్ చాలా టఫ్ ఉంది అన్నారు, ఈ ఇయర్ ఎట్లుంది? అంటే టీడీపీ గవర్నమెంట్ వచ్చింది కదా, ఇప్పుడైతే బెటర్ బ్రో. పేపర్ అప్పటికి ఇప్పటికి చాలా బెటర్. చాలా బెటరా? అన్ని పాస్ అవుతావు కదా? పాస్ అవుతా. బిట్ పేపర్ ఏమన్నా లీక్ చేస్తున్నారా? అలా ఏం లేదు, బిట్ పేపర్ కూడా లీక్ చేయట్లేదు, చాలా టఫ్ గా జరుగుతున్నాయి. స్టూడెంట్స్ అయితే అందరూ బాగా హ్యాపీ రాస్తున్నారు, హ్యాపీగా రాస్తా. ఏమి ఇబ్బంది పడతలేదు. ఏం లేదు ఎవరికి. చదువుతున్నావు అన్ని? చదువుతున్నా బ్రో. ఓకే, ఆల్ ది బెస్ట్. బాయ్. హాయ్ తమ్ముడు. హాయ్ అన్న. బాగా రాసినారా? బాగా రాసినాము.
స్ట్రిక్ట్ ఉందా పేపర్? స్ట్రిక్ట్ ఏం లేదు, అలాగనే ఉంది. మేడములు కొంచెం స్ట్రిక్ట్ పెడుతున్నారు. టీచర్స్ చాలా స్ట్రిక్ట్ పెడుతున్నారు. స్లిప్లు ఏమైనా జరుగుతున్నాయా? స్లిప్లు ఏం లేదు, పెట్టుకున్నా దొరకని జేబులో తీసుకెళ్ళినా బయటికి పడేయండి ఉంటే అంటున్నారు. ఆహా, ఇప్పుడు మరి పాస్ అయిపోతారా? పాస్ అయిపోతుంది. సొంత మార్కులతో రాయొచ్చు, పాస్ కావచ్చు. సొంత మార్కుతో పాస్ అయిపోతారు. అంటే ఇప్పుడు పేపర్ 1 పేపర్ 2 లేదు కదా, పేపర్ 1 లోనే ఏం రాసినా పేపర్ 1 లోనే రాయాలి. రాయగలుగుతారా స్టూడెంట్స్? రాస్తారు. పేపర్ 1 లోనే మొత్తం మ్యాటర్ మొత్తం రాసేస్తారు. ఇంకా నెక్స్ట్ చదువుతున్నారా మరి? ఇంకా మళ్ళీ రేపు ఎప్పుడు ఎగ్జామ్స్? మరి రేపు లెవెల్. లాస్ట్ డేట్ ఎప్పుడు ఎగ్జామ్? లాస్ట్ డేట్ 31. ఈ మంత్ 31. ఓకే, మరి ఆల్ ది బెస్ట్ అందరికి. థ్యాంక్స్ అన్న. థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ.